హాయ్ టు ఆల్. వీడియోలో ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, ఇది మీ అందరికి తెలిసిందే. అయితే మనకు ఐటీబీపీ నుంచి మనకు చాలా నోటిఫికేషన్లు అయితే వస్తూనే ఉన్నాయి. ప్రజెంట్ మనకు 2 నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. వాటిలోనే మనకు ఫస్ట్ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎవరైనా చూడకపోతే చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ సెకండ్ నోటిఫికేషన్కి కూడా మనకు అది కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా స్టార్ట్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇంటిమేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే, ఐటీబీపీ నుంచి మనకు ఒక 3rd నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. అండ్ ప్రజెంట్ షార్ట్ నోటీస్ అయితే వచ్చిందనమాట. దీనిలోనే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిలోనే మనకు కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు. దీనికి కానిస్టేబుల్కి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. పోస్టులు కూడా బాగానే ఉన్నాయి కానిస్టేబుల్కి అండ్ హెడ్ కానిస్టేబుల్కి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, అప్లై స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు, ప్రతిదీ ఇప్పుడు పిన్ టు పిన్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఒకటే రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది అనమాట. అందుకోసం లైక్ అయితే కోరుతాను. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఇచ్చినటువంటి నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్. మనకు ఈ సాటర్డే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. దీనిలో వచ్చేసుకొని మీరు చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ వెటర్నరీ, వారితో పాటు కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ కెనల్ మ్యాన్, ఈ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియో నేను చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకు శాలరీ విషయానికి వస్తే కానీ ముందుగా 25,500 నుండి 81,100 శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇది హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్గా 40,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి అనిమల్ ట్రాన్స్పోర్ట్ అండ్ కెనల్ మ్యాన్కి, ఇవి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు. కాబట్టి మనకు దీనికి కూడా కానిస్టేబుల్కి 21,700 నుండి 69,100 శాలరీ అయితే వస్తుందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్గా 35,000 అబౌవ్ మీకు కానిస్టేబుల్కి అయితే శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, అండ్ ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళు కానీ, అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు మేల్ వాళ్ళు మాత్రమే 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకుంటే, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలంటే కన్నా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలు, అండ్ ఓబీసీలు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూప్ అనౌన్స్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బైపీసీ చేసిన వాళ్ళైతే బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ మనకు వెటర్నరీ పోస్టులు కాబట్టి ఇక్కడ మనకు ఇంటర్మీడియట్తో పాటు పారా వెటర్నరీ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పారా వెటర్నరీ కోర్స్ చేయకపోయి ఉంటే వెటర్నరీ దానిలో మనం డిప్లొమా చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. లేదంటే మినిమం 1 year సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి వెటర్నరీలోన. ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు మనకు హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు, ఓబీసీలు వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలు. ఇక కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది మెట్రికులేషన్ లేదంటే ఈక్వలెంట్ అనమాట. అంటే 10th క్లాసు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అడగలేదు. సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు కానిస్టేబుల్ కెనల్ మ్యాన్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలు, ఓబీసీలు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు అనమాట. ఇక నెక్స్ట్ కెనల్ మ్యాన్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ 10th పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇది కూడా ఇక్కడ అడగలేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ మేల్ వాళ్ళకు వచ్చేసి ఓవరాల్గా 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 3 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ వాళ్ళకు. ఇక్కడ ఫీమేల్ వాళ్ళు ఎవరైనా దీనికి క్వాలిఫికేషన్ ఉంటే కన్నా మీరు యువర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ ఎవరైతే మేల్ వాళ్ళు ఎస్టీ అండ్ ఓబీసీలు ఎవరైతే ఉన్నారో మీకు అప్లై చేసుకోవాలంటే మీకు ఏజ్ రిలాక్షన్ వస్తుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ పోస్ట్ అయితే లేవు కాబట్టి మీరు యువర్ కేటగిరీ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా 9 పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ మేల్ వాళ్ళకు వచ్చేసి ఓవరాల్గా 97 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 44 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 11, ఎస్టీ వాళ్ళకు 10 అండ్ ఓబీసీ వాళ్ళకు 22 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 10 పోస్టులు అన్నమాట. ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు 18 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 8 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 2 అండ్ ఓబీసీ వాళ్ళకు 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు అన్నమాట. ఇక్కడ మనకు కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్కి ఓవరాల్గా మనకు 115 పోస్టులు అనేది మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ అనమాట. దీనికి వచ్చేసి ఓవరాల్గా మనకు 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ ఇంకోటి దీనికి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మేల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ పోస్టులని కేటాయించడం జరిగిందనమాట. ఇక్కడ యువర్ వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు అండ్ ఓబీసీలకు వచ్చేసి 1, అంటే మనకు 4 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కానీ పోస్టులు అయితే లేవు. యువర్ వాళ్ళు లేదంటే ఓబీసీ వాళ్ళు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు యువర్ కేటగిరీ కింద అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యువర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాలంటే మీకు 18 నుండి 27 సంవత్సరాలు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎటువంటి ఏజ్ రిలాక్షన్ అయితే రాదు, ఎందుకంటే ఇక్కడ మనకు 5 years అనేది ఏజ్ రిలాక్షన్ అయితే మీ కేటగిరీలకు పోస్ట్ లేవు కాబట్టి. ఇంకోటి ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 పోస్ట్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఓబీసీ కేటగిరీ మాత్రం అప్లై చేసుకోవాలంటే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు ఓబీసీలు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి. ఇంకోటి కింద వచ్చేసి ఇక్కడ మనకు వేకెన్సీ అన్నీ కూడా మనకు టెంటేటివ్ మాత్రమే, మనకు ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే మనకు పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ ఎటువంటి తగ్గడం అయితే ఉండదు, ఎందుకంటే మనకు ప్రతి నోటిఫికేషన్ చూసుకున్న పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందుకు బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్కి పోస్టులు పెరిగాయి, మొన్న రీసెంట్గా మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ పోస్టులు కూడా పెరిగాయి. కాబట్టి అంటే ప్రతి నోటిఫికేషన్కి ఏదైనా కానీ వాళ్ళు టెంటేటివ్గా మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పోస్టులు టెంటేటివ్ పెడతాడు. మనకి రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు ఎగ్జామ్ అయిపోయినప్పుడు కానీ లేకుంటే ఫిజికల్ టెస్ట్ అయిపోయినప్పుడు కానీ ఇటు అంటే ఏదో ఒక స్టేజ్లోనే మనకు పోస్టులు అనేవి పెరుగుతుంది అనమాట. చాలామంది వచ్చేసి బ్రదర్ ఇక్కడ మనకు కెనల్ మ్యాన్కి పోస్టులు తక్కువ ఉన్నాయి, లేదంటే ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్లోనే మనకు పోస్టులు తక్కువ ఉన్నాయి, ఒకవేళ మీకు ఇక్కడ అనిమల్ ట్రాన్స్పోర్ట్లో కూడా పోస్టులు బాగానే ఉన్నాయి, బట్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందేమో అని ఈ విధంగా చాలామంది అయితే అప్లై చేయరు. ఎవరైతే అప్లై చేయరో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట, దానికి ఇంక మనం ఏం చేయలేము. బట్ జాబ్ కావాలి, నాకు మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నా 90% కూడా ఎగ్జామ్ హై స్కోర్ చేస్తాను అనుకున్న వాళ్ళు కంపల్సరీ గెట్ ఇన్ అయితే అవ్వగలరు, వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకు షార్ట్ నోటీస్లో వచ్చేసి మనకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పాడు. ఫిజికల్ టెస్ట్ పీఈటీ అండ్ పిహెచ్టీ. ఈ ఫిజికల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, అంటే రైటింగ్ ఎగ్జామ్ అనేది. ఈ రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, వారితో పాటు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే కాబట్టి మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్కి హైట్ ఎంత పెట్టాడు, రన్నింగ్ ఎంత పెడతాడు, అండ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్కి వచ్చేసి సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదని మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ లాస్ట్లో వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్ ఇన్ 12th August అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకు నెక్స్ట్ మంత్ 12వ తేదీన మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి September 10, 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనకు ఐటీబీపీ నుంచి మనకు ఓవరాల్గా ఇది 3rd నోటిఫికేషన్ అనమాట. ప్రజెంట్ ఫస్ట్ నోటిఫికేషన్కి ఈ నెల 20 తేదీన మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, 2 days బ్యాకే. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్లు అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్కి ఈ మంత్ ఎండింగ్న స్టార్ట్ అవుతుంది. అండ్ 3rd నోటిఫికేషన్ ఇది మనకు నెక్స్ట్ మంత్ August 12వ తేదీన మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ దానికి క్వాలిఫికేషన్ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి, ఏ నోటిఫికేషన్ కూడా. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు 10 నోటిఫికేషన్లు రాని 10 నోటిఫికేషన్లకు అప్లై చేసుకోండి. 10 నోటిఫికేషన్లో కనీసం ఒక 5 నోటిఫికేషన్ల కన్నా మీరు బాగా ప్రిపేర్ అయ్యి బాగా హై స్కోర్ చేశారంటే ఎగ్జామ్కి అండ్ ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ మొత్తం క్లియర్ చేసేటప్పుడు కనీసం 3
అంటే మనకు ఫైనల్ అవ్వడానికి 3 నోటిఫికేషన్లు ఉంటాయి. అండ్ జాబ్ రావడానికి ఏదో ఒక దానిలో ఒక్కదానికన్నా మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇటువంటి అంటే నోటిఫికేషన్ ఆపర్చునిటీ మీరైతే మిస్ అయితే అవ్వద్దండి. ఎంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి బ్రదర్. అండ్ వీడియోని చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.